ఇంకా త్రియేక దేవుడా, త్రిత్వమా అనే దాని గురించి ఇప్పటికే మీతో ఒక 2 సందర్భాలుగా 2 పార్ట్స్‌గా మాట్లాడడం జరిగింది. ఇది మూడో పార్ట్‌గా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుడు త్రియేక దేవుడా, త్రిత్వమా అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు అర్థం కావడం కోసం త్రియేక దేవుడా, త్రిత్వం అంటున్నాం గానీ దేవుడు ఒక్కడా? ముగ్గురుగా ఉన్నాడా? అది. దేవుడు ఒక్కడేనా? ముగ్గురుగా ఉండి పనిచేస్తున్నాడా? సో, ఈ విషయం చాలామంది క్లారిటీ లేక రకరకాల ఆలోచనలు ఏర్పడుతున్నారు. రకరకాల అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా బైబిల్‌లో ఏం రాయబడితే అదే మనం నమ్మాలి. అదే మనం కొనసాగించాలి. దాని ప్రకారంగా మన అడుగులు ఉండాలి తప్ప వేరే అడుగులు మన దగ్గర కనబడకూడదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఈ రోజున బైబిల్ ఏం చెప్తుంది అని ఆలోచించే వాళ్ళు లేరు. వాళ్ళు ఏదో ఆలోచించేసుకున్నారు. దాన్ని మరి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు దానికి. ఆ ఫిక్స్ అయిపోయిన దాని ప్రకారంగా వాళ్ళు కొనసాగిపోతున్నారు. ఇప్పుడు బైబిల్‌లో ఏముంది? ఇంకా ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అలాగే కొనసాగుతున్నారు. మరి ఇప్పుడు బైబిల్ మనకి ఇంపార్టెంటా? ఏవో వాళ్ళు అనుకున్నవి, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు నిర్ణయించుకున్నవి, వాళ్ళు ఫిక్స్ అయిపోయింది మనం తీసుకోవాలంటే వాళ్ళ అవసరం మనకు లేదు. ఇప్పుడు బైబిల్‌లో ఏది ఉంటది? ఇప్పుడు నేను ఎన్నో సార్లు చెప్తూ వచ్చాను. మళ్ళీ చెప్తున్నా. బైబిల్ అందరికీ అర్థం కాదు. ఆత్మ సంగతులు ఆత్మ కలిగిన వారికే, తన ఆత్మ కలిగిన వారికే అది దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మకి తెలియను అన్నట్టు. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మనకు కూడా విషయాలను అర్థమవుతాయి. లేదంటే అర్థం కావు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలిగితే పరిశుద్ధాత్మ సాయంతో నింపబడి ఈ విషయాలన్నీ చదవగలిగితే, ఈ విషయాలన్నీ నేర్చుకోగలిగితే మనకు చాలా క్లియర్ కట్‌గా బైబిల్ అర్థమవుతది. సో, ఆ విధంగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. రైట్. అయితే ముఖ్యంగా ఈ రోజున చాలామంది ప్రశ్నలేంటంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడా? ముగ్గురా? అంటున్నారు. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అసలు? దేవుళ్ళు ఎంతమంది? అనంటే బైబిల్ గ్రంథంలో ఒక బలమైన మాట ఉంది. ఇంకా ఆ మాటను బట్టి అందరూ సైలెంట్ అయిపోవాలి. మరి దేవుళ్ళు ఎంతమంది అనే ప్రశ్నకి దేవుడు చాలామంది సమాధానం చెప్తున్నాడు. నిర్గమకాండం 20 అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూడగలిగితే దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడు నేను యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాటినై ఉన్నాను అంటున్నాడు. అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే దేవుడిని, వేరే దేవుడు నీకు ఉండకూడదని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ఈ మాటను తీసుకొని చాలామంది అంటే దేవుడు ఒక్కడే. ఇంకేంటి? ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళని ఎందుకు చెప్తున్నారు మీరు? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. మరి వీళ్ళ దేవుడు ఎలా అవుతారు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే దేవుడు. ఇంకెవరు కాదు అని చాలామంది వాదిస్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని దేవుడు అన్నాదా అని ఉందా లేదా? ఇదొకటి. రెండోది పరిశుద్ధాత్మను కూడా దేవుడు అని పిలిచారు. సో, మరి అది కరెక్టా రాంగా? మరి బైబిల్ గ్రంథంలో ఎందుకు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి? మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒకసారి ఆలోచించగలిగితే, ముఖ్యంగా మనుషులుగా మనం మానవత్వం కలిగిన వారం. అంటే మానవత్వం కలిగిన ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరు అంటాం? మనుషులు అంటాం. మానవత్వం ఉందా అని చాలామందిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం? వాళ్ళు మానవత్వం ఉంటే అలాంటి దుర్మార్గమైన క్రియలు చేయడు. చాలామంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న పరిస్థితిని బట్టి వాళ్ళని అడుగుతారు, "ఒరేయ్ నువ్వు అసలు మనిషివేనా?" అంటారు. అంటే మనిషి అయితే ఎలా ఉండాలి? మానవత్వం కలిగి ఉండాలి. లేదంటే వాడు మనిషి కాదు అని మనం నిర్ణయం చేస్తాం. అలాగే ఇప్పుడు వీడు దుష్టుడురా, వీడు దుర్మార్గుడురా అని కొంతమంది గురించి మనం మాట్లాడాలంటే వాళ్ళు ఏముండాలి? దుర్మార్గం ఉండాలి, దుష్టత్వం ఉండాలి. మరి దుష్టుడు ఒక్కడేగా, దుష్టుడైన సాతాను ఒక్కడే కదా. మరి ఇప్పుడు ఈయన కూడా దుష్టుడు అంటారేంటి? అంటే దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? దుష్టుడు అంటున్నాం. దుర్మార్గం కలిగిన ప్రతి ఒక్కరిని ఏమంటున్నాం? దుర్మార్గుడు అంటున్నాం. ఇప్పుడు దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమనొచ్చు? దైవం అనొచ్చు. మరి బైబిల్ అలాగే ఉందండి? ఖచ్చితంగా ఉంది. మనం చదువుదాం. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయక, వాక్య సంబంధమైన ఆలోచనల్ని అర్థం చేసుకోలేక చాలామంది ఆ దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇంకెవరు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఇంకెవరు దేవుడు కాదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు
మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? మనిషి అంటున్నాం. అలాగే దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కరు మనం ఏమంటున్నాం? దుష్టుడు అంటున్నాం. అంటే సాతాను ఒక్కడే కాదు, దుష్టత్వం కలిగిన ప్రతి ఒక్కళ్ళు దుష్టులని చాలా క్లియర్గా చెప్తున్నాం. అలాగే దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు దైవాలు అని అంటున్నాడు. మరి అది ఎక్కడుంది? ముఖ్యంగా దేవుని లక్షణాలు ఏంటి అవి కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రోమియోలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చూడగలిగితే, దేవుని యొక్క లక్షణాలు మనకి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశుద్ధమైనది. దేవుడు వారికి విశదపరిచయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును అంటున్నాడు. ఏమంట? దేవత్వమును అంటే దైవత్వం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు దేవుడు? దేవత్వం అంటున్నాడు. అంటే ఆయన దేవత్వం కలిగి ఉన్నాడట. దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరు ఎవరు? దైవులే, అంటే దైవాలు అని అంటున్నాడు. మరి ఏదో ఆయన కలిగి ఉన్న లక్షణాలు మనం కలిగి ఉంటే మనం కూడా దేవుళ్ళు అయిపోతామా అంటే అవును, ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడంటే మీరు నాలా మారాలంటున్నాడు. ఎవరైతే ఆయనలా మారిపోతారో వాళ్ళు కూడా దేవుళ్ళే. రాజకుమారుడు రాజు అవుతాడు, అలాగే దేవుని కుమారులు దైవాలు అవుతారు. అసలు ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి మనం చూడగలిగితే ఇప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు? ఒకసారి చదువుదామా? అది కూడా చదువుదాం. ఎందుకంటే ఒక ఆయన ఏమంటాడంటే ఈ విషయం చదివించి ఆయన ఏమంటాడంటే ఒకసారి చదువుదాం. ఆ వచనం చదివి అప్పుడు మీకు ఆ విషయం తెలియజేస్తాను. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటున్నాడు. అంటే మన స్వరూపం అంటే ఒక ఆయన ఏమంటాడంటే ఎక్కడ ఖత్తర్ దేశంలోనూ ఒక ఆయన ప్రసంగిస్తూ ఒక ఆయన ఏమంటాడంటే మన పోలిక చొప్పున మన స్వరూపం అంతే. ఆయనకి మనలాగే 2 కళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, మనలాగే ఆయన ఉంటాడు. కాబట్టి ఆయనలా చేయాలనుకున్నాడు. అదిగో మనం ఇలా ఉన్నాం అని అంటున్నాడు. అంటే భౌతికమైన అవయవాలను చూపించి దేవుడు కూడా ఎలానో ఉంటాడు. దేవుడు కళ్ళు ఉన్నాయి, దేవుడు కాళ్ళు ఉన్నాయి, దేవుడు చేతులు ఉన్నాయి అంటున్నాడు. ముఖ్యంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను సువార్త 4:24 చాలా క్లియర్గా రాయబడింది. అంటే దేవుడు ఆత్మ కనుక శరీరం సంబంధించిన అవయవాలు ఉంటాయంటే ఉండవుగా. ఆయన ఎందుకు అలా అపార్థం చేసుకుంటారంటే చాలామంది వాక్యాన్ని చదవలేక అంటే చదివి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు, కానీ అలాగే బోధించేస్తున్నారు. అదే నిజం అన్నట్టుగా బలగుద్ది చెప్పేస్తున్నారు. మరి అది ఏమాత్రమైన వాక్యానుసారం అంటే కాదు, అది ఆమోదికమైన పని అంటే కాదు. మరి ఇప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ముఖ్యంగా తన పోలిక తన స్వరూపం అంటే ఆయన లక్షణాలని మనకి ఇచ్చేసాడట. ఆయన లక్షణాలను మనకి ఇచ్చేసాడట. ఆ లక్షణాలతో మనల్ని తయారు చేశాడట. అలా తయారు చేస్తే వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకుని అని అంటున్నాడు. అంటే అది ఎక్కడ కనపడుతుంది మనకి? ప్రసంగి గ్రంథం 7:29 వచనంలో, ప్రసంగి గ్రంథం 7:29 వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమని? దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించెను అంటే ఇదిగో ఆయన లక్షణాలతో వారిని పుట్టించాడు. ఎప్పుడైతే ఆయన లక్షణాలతో పుట్టించాడో వాళ్ళందరూ ఎవరు? దైవాలు. అలా దైవాలుగా పుట్టింపబడిన వీరు వివిధ తంత్రాలు కల్పించుకుని రకరకాల ఆలోచనతో నింపబడిపోయి దారి తప్పిపోతున్నారు. అలా దారి తప్పవద్దు అని చెప్తూ మరొకసారి జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 82 అధ్యాయము 6వ వచనంలో మీరెవరు అనంటే ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 82 అధ్యాయము 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు ఆయన? దేవుడు ఏమంటున్నాడు మనల్ని? ఆయన మీరు దైవాలు అంటున్నాడు. ఎందుకునైనా మీరు దైవాలు అనంటే ఆయన లక్షణాలు మీలో బిల్డ్ చేయబడినాయి. ఆయన ఆలోచన విధానం మీలో బిల్డ్ చేయబడింది. ఆయన పోలిక, ఆయన స్వరూపం మీకు ఇవ్వబడింది. మీరు దైవాలు. మీరు రకరకాల తంత్రాలు కల్పించేసుకుని చెడిపోయారు, వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోయారు. మరలా మీరు దైవాలుగా మారితే తప్ప పరలోకం లేదు అని అంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఎవరైతే మరలా ఆయన దైవత్వాన్ని సంతరించుకుంటారో, పాప క్షమాపణ పొందుకుని బాప్తిజం పొందుకుని ఆయనలో నమ్మకంగా బ్రతుకుతూ ఆయన లక్షణాలు సంపాదించుకుంటారో వాళ్ళు మాత్రమే
దైవాలుగా మారుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు, పరలోకానికి వెళ్తారు. లేదంటే వెళ్ళరు. ఎవ్వరు వెళ్ళరు. దైవాలుగా మారిన వారెవరు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే పరలోకంలో దైవాలకు మాత్రమే చోటుంది. దైవంగా మారిన వారికి మాత్రం చోటుంది. నేను నీలాగా ఉంటాను, పరలోకం చేపరు అంటే దేవుడు ఇవ్వనుగాక ఇవ్వడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనందరిని దేవుడు ఏమంటున్నాడు? దైవాలు అంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఎంతమంది చెప్పండి? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది చెప్పండి? మనం కూడా దైవాలుగా మారాలంటున్నాడు. ఆయన లక్షణాలు మనలో నింపుకోవాలంటున్నాడు. అలా నింపుకున్న తర్వాత దైవాలుగా మారిన తర్వాతే పరలోకం అంటున్నాడు. లేదంటే పరలోకం లేదని చాలా క్లియర్ కట్‌గా ఆయన చెప్తున్నాడు. ఇక